So this is second video in this Kubernetes tutorial series in Telugu. సో ఫస్ట్ వీడియోలో మనం క్యూబర్నెటిస్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ క్యూబర్నెటిస్, అసలు దేనికి యూజ్ చేస్తారు, అండ్ ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం మనం. అండ్ ఈ ట్యూటోరియల్లో సో యూ వాంట్ వన్స్ మీరు నేర్చుకోవాలి అని అనుకున్న తర్వాత మీరు మీ ల్యాప్టాప్లో ఆర్ మీ డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కైండ్ ఆఫ్ క్యూబర్నెటిస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు, లేదంటే ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. యూనో ఇది ఒక ఈజియర్ వే అనమాట స్టార్ట్ చేయడానికి. సో ఈ సెట్ ఆఫ్ టూల్స్లో మనం మాట్లాడుకోవాలంటే ఓకే, దానికన్నా ముందు వన్ థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రస్ ఈస్ ఎందుకు వీడియోస్ తెలుగులో. నేనేం నమ్ముతున్నానంటే మనకు వచ్చిన భాషలో ఏదైనా నేర్చుకోవడం చాలా ఈజీ. నేను ఇంగ్లీష్లో ఈ వీడియో చేయొచ్చు, కాకపోతే ఐ బిలీవ్ దాట్ నేను కూడా తెలుగులో బెటర్ కాంటెంట్ డెలివర్ చేయగలుగుతాను. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఇది నేర్చుకోవాలనుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు వచ్చి రాని అత్యసరు ఇంగ్లీష్లో నేను కష్టపడ్డం, మీరు కష్టపడ్డం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫ్యూచర్లో కూడా మన భాషని మనం వదులుకోవాల్సిన అవసరం లేకుండానే ఏదైనా నేర్చుకోవచ్చు. ఎస్, ఇంగ్లీష్ రావాలి అండ్ ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. అట్ ద సేమ్ టైం తెలుగు కూడా అంతే ముఖ్యం. సో ఎస్, గోయింగ్ ఇన్ టు ద టూల్స్, ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే క్యూబ్కటిల్. ఈ క్యూబ్కటిల్ అనేది ఏంటంటే మన లోకల్లో ఇన్స్టాల్ చేస్తాం దీన్ని. ఇట్స్ ఎ కమాండ్ లైన్ టూల్. దీన్ని యూజ్ చేసి మనం క్యూబర్నెటిస్ క్లస్టర్స్ని కానీ క్యూబర్నెటిస్లో ఉండే ఇన్స్టాల్ చేసి మనం అప్లికేషన్స్ని మేనేజ్ చేయొచ్చు. సో క్యూబ్కటిల్ అంటే ఏ క్లస్టర్ని అయినా కానీ మనం దానికి మనం కనెక్ట్ అయ్యి మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లుకింగ్ ఎట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ లుకింగ్ ఎట్ ద పాడ్స్, నోట్స్ ఎక్సెట్రా అనమాట. సో ఇప్పుడు నా లోకల్లో క్యూబ్కటిల్ ఉంది. సో అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మీరు చూసినట్లయితే ఇది నా టెర్మినల్ అండ్ క్యూబ్కటిల్. మీరు చూసినట్లయితే నేను లోకల్లో ఈ క్యూబ్కటిల్ క్లయింట్ అనేది 1.31 వర్షన్లో ఉంది. అండ్ నా సర్వర్ అంటే క్లస్టర్ 1.33లో ఉంది. నేను ఆ క్లస్టర్ గురించి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇదేమంటుందంటే డిఫరెన్స్ చాలా ఉంది, బట్ దట్స్ ఫైన్, ఇట్ వర్క్స్. సో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. దట్ ఈస్ 1.33 ఆర్ 1.32 క్యూబ్కటిల్ వర్షన్. అండ్ ఇది క్యూబ్కటిల్ అనమాట. ఇది మన లోకల్లో ఉంటుంది యాజ్ ఎ సెట్. ఇక్కడ దీని ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనేవి అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు లినక్స్లో అయినా మ్యాక్ఓఎస్లో అయినా, లెట్స్ సే విండోస్ తీసుకుంటే, సో డైరెక్ట్గా కర్ల్ కమాండ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దాట్స్ ఇట్. ఈ క్యూబ్కటిల్ని పాత్లో పెడితే ఇట్ వర్క్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. And then there are other ways as well. So yes, మనం ఈ కమాండ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్యూబర్నెటిస్ ఎక్కడ రన్ అవుతుంది అనేది ఈ క్యూబ్కటిల్ చెప్తుంది అనమాట. నా క్లస్టర్ లోకల్లో రన్ అవుతుంది కాబట్టి ఇది 127.0.0.1 అంటే లోకల్ హోస్ట్ని పాయింట్ చేస్తుంది అట్ దిస్ పోర్ట్. సో క్యూబ్కటిల్ అనేది బేసిక్ కమాండ్ లైన్ టూల్ దట్ వీ నీడ్. అండ్ దెన్ మూవింగ్ ఆన్, ఇప్పుడు క్లస్టర్ని లోకల్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. కైండ్ అనేది ఒక వన్ సచ్ సాఫ్ట్వేర్. సో కైండ్ ఏంటంటే క్యూబర్నెటిస్ ఇన్సైడ్ డాకర్ అనమాట.
ఇదేంటంటే డాకర్ రన్ టైమ్ని యూజ్ చేసి మన కోసం క్యూబర్నెటిస్ని ఇన్స్టాల్ చేస్తుంది. సో నేను కైండ్ యూజ్ చేస్తాను. అండ్ ఇండస్ట్రీలో చాలామంది కూడా కైండ్ని యూజ్ చేస్తారు లోకల్లో రన్ చేయడానికి. ఎందుకంటే కైండ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కైండ్ ఈస్ అఫీషియల్లీ సపోర్టెడ్ బై క్యూబర్నెటిస్ కమ్యూనిటీ. సో వాళ్ళు కూడా ఏమైనా కొత్త ఫీచర్స్ డెవలప్ చేస్తే కైండ్ని యూజ్ చేసి ఫస్ట్ దాన్ని టెస్ట్ చేస్తారు బిఫోర్ యాక్చువల్లీ టెస్టింగ్ ఇట్ ఆన్ ప్రాపర్ క్యూబర్నెటిస్ క్లస్టర్. దానికన్నా ముందు బేసిక్ టెస్టింగ్ చేయాలంటే వాళ్ళు కూడా కైండ్ యూజ్ చేస్తారు. సో దీని ఇన్స్టాలేషన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డే. ఇది ఫస్ట్ మనం ఒక కర్ల్ కమాండ్ రన్ చేస్తాం. అండ్ దెన్ దానికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇస్తున్నాం. అండ్ దెన్ దీన్ని కైండ్కి ఒక బైనరీ ఫోల్డర్కి మూవ్ చేస్తే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ ఫర్ అవర్ కమాండ్ లైన్ అనమాట. సో విండోస్లో కూడా సేమ్ అదే అనమాట. కర్ల్ యూజ్ చేసి మనం బైనరీని డౌన్లోడ్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆ ఈఎక్సి ఫైల్ని మనం మూవ్ చేస్తాం. సో ఇప్పుడు నా లోకల్లో నేను కూడా కైండ్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఎస్ 1.29 యూజ్ చేస్తున్నాను కైండ్ వర్షన్. అండ్ దెన్ ఆల్రెడీ ఒక క్లస్టర్ అనేది రన్ చేస్తున్నాను కాబట్టి ఓకే, కైండ్ గెట్ క్లస్టర్స్ కొడితే చూద్దాం. ఎస్, ఇది నా డాకర్ డెస్క్టాప్ అనమాట. ఇక్కడ మనం చూస్తే క్యూబర్నెటిస్ ఎనేబుల్ చేశాను. అండ్ డాకర్ డెస్క్టాప్ని యూజ్ చేసి నేను కైండ్ క్లస్టర్ని రన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ వే. సేమ్ కైండ్ని యూజ్ చేసి రన్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ డాకర్ డెస్క్టాప్ మేనేజ్ చేస్తుంది నా కైండ్ని. అండ్ ఇక్కడ క్లస్టర్ చూస్తే మీరు ఇట్ ఈస్ రన్నింగ్. అండ్ వీ కెన్ సీ ద సేమ్ ఇన్ ద టెర్మినల్ యాజ్ వెల్. సో ఇక్కడ ఐ హ్యావ్ 3 nodes, ఒకటి కంట్రోల్ ప్లేన్ అండ్ దెన్ 2 workers. సో ఈ క్లస్టర్ని నేను కైండ్ని యూజ్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇది కైండ్ అనమాట. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రన్నింగ్ ఏ క్యూబర్నెటిస్ క్లస్టర్. అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తే మినిక్యూబ్ అనేది ఇంకొక ఆప్షన్. మినిక్యూబ్ కూడా యూజ్ చేస్తారు. ఇవి టూ డిఫరెంట్ అప్రోచెస్ తీసుకుంటాయి. సో ఇఫ్ కైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ యూ, మీరు మినిక్యూబ్ ట్రై చేయొచ్చు. అండ్ మినిక్యూబ్కి మంచి సపోర్ట్ ఉంది, యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. సో కైండ్ ఆఫ్ ఇట్ గివ్స్ ఎ బెటర్ యూసేజ్. కాకపోతే మన ట్యూటోరియల్ సిరీస్లో ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ వీ వర్క్ ఇన్ లోకల్ ఎన్విరాన్మెంట్స్ మనం కైండ్ యూజ్ చేయొచ్చు, మినిక్యూబ్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే క్యూబర్నెటిస్లో చాలా ఫీచర్స్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్లౌడ్ అనమాట. లైక్ నీకు లోడ్ బ్యాలెన్సర్ కావాలి, మనకి లోకల్లో ఉండవు కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ మనం AWS యూజ్ చేస్తాం అలాంటి సిచ్యువేషన్స్లో. సో నేను AWS యూజ్ చేసి క్లస్టర్ ఎలా బిల్డ్ చేయాలో కూడా చూపిస్తాను. అండ్ మూవింగ్ ఆన్, మీరు లోకల్లో క్యూబర్నెటిస్ రన్ చేయలేకపోతే దెర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్. కిల్లర్ కోడ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు ఒక 2 node క్లస్టర్ని అయితే రన్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తే మొత్తం బ్రౌజర్లోనే రన్ చేయొచ్చు. ఇలా ఒక సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ మీరు ఇక్కడ కూడా 2 nodes ఉన్నాయి. ఇవి 1.32 వర్షన్లో ఉన్నాయి. ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. ఈ లేటెస్ట్ క్యూబర్నెటిస్ వర్షన్స్ అన్నీ కూడా చాలా మైనర్ ఇంప్రూవ్మెంట్సే ఉన్నాయి. సో ఎస్, ఇక్కడ కూడా మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అదంతా చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది. సో
మనం పాడ్స్ ఇన్స్టాల్ చేసిన డిప్లాయ్మెంట్స్ ఏది రన్ చేసినా కానీ లోకల్లో ఏదైతే చేయగలుగుతున్నామో అదే ఇక్కడ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఈ రెండు కాకుండా ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే ర్యాక్ స్పేస్. ఇది చాలామంది తెలియదు. ఇది ఏం చేస్తుందంటే స్పాట్ ఇన్స్టాన్సెస్ని యూజ్ చేసి మనకు ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ని బిల్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక స్పాట్ ఇన్స్టాన్సెస్ బిల్డ్ చేద్దాం అనుకుంటే, క్యూబర్నెటిస్ క్లస్టర్ బిల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ ఏ డేటా సెంటర్ అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తే స్పాట్ సర్వర్స్ 2 CPU కోర్స్ అండ్ 4 gigs ఆఫ్ ర్యామ్ది ఒక్కొక్కటి మనకి 1 cent per hourకి దొరుకుతుంది. సో చాలా డెడ్ చీప్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇలా మనం బిడ్ చేసి 2 servers యాడ్ చేసుకోవచ్చు. 2 servers యాడ్ చేసుకొని ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసి క్లస్టర్ అనేది డిప్లాయ్ చేయొచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇదంతా ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మనం AWS యూజ్ చేసుకొని చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ డైరెక్ట్గా మనం క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేయొచ్చు ఈ పద్ధతులలో. సో మిగతా స్టఫ్ అంతా మనకు అవసరం లేకుండా డైరెక్ట్ క్యూబర్నెటిస్కి వెళ్ళిపోవడమే. ఒక క్లస్టర్ మీరు రన్ చేయగలుగుతారని అనుకుంటున్నాను ఈ టూల్స్తో. ఇంకా మనకు ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. లైక్ there is Civo Cloud. ఇది కూడా క్యూబర్నెటిస్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లౌడ్ని బిల్డ్ చేశారు. ఇలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. వీటిని కూడా యూజ్ చేయొచ్చు. వీటిని కాకుండా ఇంకా చాలా డిజిటల్ ఓషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్లౌడ్. లైనోడ్ ఉంది. నేను ఒకప్పుడు లైనోడ్ యూజ్ చేసేవాడిని. సో దెర్ ఆర్ ఆప్షన్స్ లైక్ దట్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక సింపుల్ క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది కావాలి. సో that we can practice everything. So that's it for this video and see you in the next video.